ప్రైజ్ ద లార్డ్. మీకు శుభము కలుగునుగాక. ఎలా ఉన్నారు? బాగున్నారా? ప్రేమైన వలరా దేవుడి యొక్క మహాకృప కనికరము కొలది మనమందరం కూడాను ఈ యొక్క 12వ నెలలోనికి ప్రవేశించి ఈ మొట్టమొదటి ఆదివారం నాడు దేవుడి యొక్క నామాన్ని ఈ విధంగా మహింపరచుకోవడానికును ఘనపరచుకోవడానికును దేవుడు మనకిచ్చినటువంటి సదవకాశాన్ని బట్టి ఆ దేవాతి దేవునికి మనము ఎంతైనా సరే రుణస్థలము, అంతేకాకుండా ఆయనకు కృతజ్ఞతలు కూడా తెలియజేయాలి అనే విషయాన్ని మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. ప్రేమైన వలరా, మరి ఈరోజు ప్రతి సంఘములో కూడాను బలను ఆచరిస్తారు. మన సంఘంలో కూడాను ఈరోజు దేవుడి యొక్క శరీరంలోనూ దేవుని యొక్క రక్తంలోనూ పాలు పంపులు పొందుకోవడం జరిగింది. ప్రేమైన వలరా, మరి ఈ యొక్క నెల, ఈ సంవత్సరానికి ఆఖరి నెల కనుక ఈ నెలలోని మనం ఎంతైనా సరే దేవుని యందు ఎక్కువగా కూడాను కనిపెట్టుకోవాలి. ఈ 12 నెలలంతా కూడాను మనందరికీ కూడాను దీవెనకరంగాను ఆశీర్వాదకరంగా ఉండాలి అని, ఈ సంవత్సరం అయితే మన చేతుల నుంచి వేస్ట్ అయిపోయింది, కానీ 2021 సంవత్సరం మనకు దీవెనకరంగాను ఆశీర్వాదకరంగా ఉండాలి అని ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క వ్యక్తిగతమైన జీవితంలోని ప్రార్థనలు ప్రారంభించండి. దేవుడు ఖచ్చితంగా కూడాను మన ప్రార్థనలకు ఆయన సమాధానంను అనుగ్రహిస్తాడు అనే విషయాన్ని ఎవరు కూడాను మర్చిపోవద్దు. మంచిది. ఈ దినము ప్రేమైన వలన తిరిగి 1000 ఏళ్ల పరిపాలన గురించి మనం నేర్చుకుందాము. అందుకన్నా ముందుగా చిన్న ప్రార్థన మనం చేసుకుందాం. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మరి యొక్క మారు మీ యొక్క కృపాసనం దగ్గరికి వచ్చి మీ నామాన్ని ప్రార్థన చేసుకుంటూ ఈ దినములో తండ్రి దేవా ప్రభా, మీరు మా కొరకు దేన్నైతే ఏర్పాటు చేశారో ఆ ఏర్పాటును దేవా స్వతంత్రించుకోవాలని ఆశపడుతున్నాం. దేవా ప్రభా, మీ యొక్క వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి. మమ్మల్ని అందరినీ కూడా దేవా ప్రభా మీరు బలపరిచి మీ కృపకు పాత్రలుగా చేసుకోండి. ఈ మా ప్రార్థన దేవా మీరు అంగీకరించినందుకు మీకు అన్నిలైన స్తోత్రములు, స్తుతులు తెలియజేస్తూ యేసు నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. జీవితం మార్చుకో, మార్పుని కోరుకో. జీవితం మార్చుకో, మార్పుని కోరుకో. ఆలోచనలు ఎందుకు, ఆలస్యం నీకెందుకు? ఆలోచనలు ఎందుకు, ఆలస్యం నీకెందుకు? నేడో రేపో తెలియదు, ఆ యేసుని రాకడ ఆగదు. నేడో రేపో తెలియదు, ఆ యేసుని రాకడ ఆగదు. ఇది ఏ తరుణం, లేదిక సమయం. జీవితం మార్చుకో, మార్పుని కోరుకో. జీవితం మార్చుకో, యేసుని చేరుకో. జీవితం అన్నది ఎంతో అల్పము, దానిని నడుపును దేవుని వాక్యము. జీవితం అన్నది ఎంతో అల్పము, దానిని నడుపును దేవుని వాక్యము. ఆ వాక్యపు వెలుగులో నడచిన క్షేమము, ఆ వాక్యపు వెలుగులో నడచిన క్షేమము. కోరుకుంటే నీవు దొరుకునో జీవము, కోరుకుంటే నీవు దొరుకునో జీవము. జీవితం మార్చుకో, మార్పుని కోరుకో. జీవితం మార్చుకో, మార్పుని కోరుకో.
ప్రయాసమంతా నిరాశై మిగిలిన, ఆశపడినదంతా ఆవిరైపోయిన. నీ ప్రయాసమంతా నిరాశై మిగిలిన, ఆశపడినదంతా ఆవిరైపోయిన. నీ భారమంతా తొలగింపజేసి, నీ భారమంతా తొలగింపజేసి, విశ్రాంతినిచ్చే యేసునే చేరుము, విశ్రాంతినిచ్చే యేసునే చేరుము. జీవితం మార్చుకో, మార్పుని కోరుకో. జీవితం మార్చుకో, మార్పుని కోరుకో. తొలగి నీవు సాతానుతో చెలిమిగా, ఊరిలో పడి నీవు గురిని మరచినావు. కాలి తొలగి నీవు సాతానుతో చెలిమిగా, ఊరిలో పడి నీవు గురిని మరచినావు. దయాగృహము నీకై తలుపు తెరచి ఉంది, దయాగృహము నీకై తలుపు తెరచి ఉంది. దయగల యేసునిలో ధన్యత నీకుంది, దయగల యేసునిలో ధన్యత నీకుంది. జీవితం మార్చుకో, మార్పుని కోరుకో. జీవితం మార్చుకో, మార్పుని కోరుకో. ఆలోచనలు ఎందుకు, ఆలస్యం నీకెందుకు, ఆలోచనలు ఎందుకు, ఆలస్యం నీకెందుకు. నేడో రేపో తెలియదు, ఆ యేసుని రాకడ ఆగదు. నేడో రేపో తెలియదు, ఆ యేసుని రాకడ ఆగదు. ఇది ఏ తరుణం, లేదిక సమయం. జీవితం మార్చుకో, మార్పుని కోరుకో. జీవితం మార్చుకో, యేసుని చేరుకో. మాట విన్నారు కదా, మంచిది. ప్రేమైన వల్ల గడిచినటువంటి వారము దేవుని యొక్క 1000 ఏళ్ల పరిపాలన కాలం గురించి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి పాయింట్లు మీ అందరితో కూడా నేను పంచుకోవడం జరిగింది. మరి మొట్టమొదటి పాయింట్ నుంచి కూడా ఒకసారి వివరిస్తూ మనం ముందుకు వెళ్దాము. మొట్టమొదటి పాయింట్లోని 1000 సంవత్సరాల పరిపాలన ప్రారంభంలోని ఏ సూచనలు జరుగుతాయి, దాని గురించి మనము ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనమును, ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 15 నుంచి 17 వచనాలు మనం ధ్యానం చేసుకున్నాం. ఆ తర్వాత దేవుని యొక్క మొదటి పునరుద్ధానంలోని జరగబో సంగతులను గురించి మనం నేర్చుకున్నాం. మరి యెషయా గ్రంథంలో నుంచి 25వ అధ్యాయము 9వ వచనం ప్రకారంగా దేవుని యొక్క జనాంగము ఈ దినము కొరకే కదా కనిపెట్టి ఉన్నారు అన్న విషయాన్ని మనము నేర్చుకున్నాము. ఆ తర్వాత ప్రియమైనవారా మొదటి తెస్సలోనికులు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16 నుంచి 17 వచనాల ప్రకారంగా కూడాను వారి క్రీస్తునందు మృతులైన వారు మొదట లెగుస్తారు. ఆ తర్వాత సజీవులుగా ఉన్న మనము ఆయన కలుసుకోవడానికి మరి మధ్యాకాశానికి వెళతాము అని 2వ పాయింట్ చెప్పాను. ఆ తర్వాత 3వ పాయింట్ 1000 ఏళ్ల కాలంలో ఈ భూమి యొక్క స్థితి ఏ విధంగా ఉంటుంది అన్నట్లయితే యెషయా గ్రంథము 24వ అధ్యాయం 1వ వచనం ప్రకారంగా దేవుడు దేశమును వట్టిగా చేస్తున్నాడు అన్న మాట చెప్పాను. ఆ తర్వాత ఇర్మియా గ్రంథంలో నుంచి కూడా మనం చూసినప్పుడు మరి 23 నుంచి 26 వచనాలు 4వ అధ్యాయంలో చూసాము. ఈ భూమి తిరిగి శూన్యముగాను నిరాకారంగాను మార్చబడ్డము, యెహోవా ద్వారా హతులైన వారు మరి చల్లా చెదరగా పడి ఉండడం కూడా మనం చూసాం. 4వ పాయింట్, ఆ సమయంలోనే అపవాదికి ఏం సంభవిస్తుందంటే మరి పరలోకం నుంచి కూడాను ఒక దేవదూత పెద్ద సంఖ్యలు పట్టుకొని మరి అపవాదిని బంధించడము, అంతేకాకుండా 1000 సంవత్సరాల వరకు కూడాను అపవాది మరి ఆ యొక్క బంధకము నుంచి విడుదల పొందుకోకుండాను ఆ యొక్క అగాధం యొక్క తలుపును మూసివేయబడినట్టు కూడా మనం చూసాం.
ఆ తర్వాత 5వ పాయింట్గా 1000 ఏళ్ల పరిపాలనలో దేవుని జనాంగం అని పిలువబడిన వారు ఎక్కడ ఉంటారు అంటే వారు దేవునితో పాటు ఉంటారు. అంతేకాకుండాను దేవుడు మరి పాపులను శిక్షించక ముందు మరి పాపుల గురించి ఏ ఏ విషయాలైతే దేవుడు వారి గురించి వ్రాసాడో ఆ విషయాలన్నీ కూడాను మరి దేవుని యొక్క జనాంగం వారు చూస్తారు. దేవుడు తన యొక్క న్యాయమైన తీర్పు విషయంలోనూ దేవుడు ఎంతగానో మరి ప్రజలను రక్షించుకోవాలని, అంతేకాకుండా ఒక పాపికి సమయం ఇవ్వాలని దేవుడు చేసిన ప్రతి ప్రణాళిక కూడాను మరి దేవుడి యొక్క జనాంగం చూసి దేవుడు న్యాయవంతుడని తెలుసుకుంటారు. ఆ తర్వాత 1000 సంవత్సరాల పరిపాలన కాలం ముగింపులో ఏం జరుగుతుంది అన్నట్లయితే మరి ఒలీవ కొండ చేల్చబడ్డమును, మరి నూతన యెరూషలేము అనే పట్టణము మరి భూలోకంలో దిగిరావడం కూడా మనం చూసాం. 7వ పాయింట్లో చూసుకున్నట్లయితే అపవాది కొంతకాలము విడిచిపెట్టబడిన తర్వాత అంటే 1000 ఏళ్ల పరిపాలన కాలం జరిగినంత వరకు కూడాను అపవాది బంధకాలను ఉంటుంది. ఆ తర్వాత కొంతకాలం అపవాది విడిచిపెట్టబడుతుంది అనే విషయాన్ని ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 5 నుంచి 7 వచనాలు మనం చదువుకున్నాం, ధ్యానం చేసుకున్నాం. 8వ పాయింట్ రెండో పునరుద్ధానం ఎప్పుడు జరుగును, అందులో ఎవరు లేపబడతారు అన్న విషయాన్ని గురించి మనం నేర్చుకున్నాం. 9వ పాయింట్ పాపులు లేపబడినప్పుడు అపవాది వారిని ఏం చేస్తుంది అన్నట్లయితే ఆ యొక్క అపవాది తిరిగి ఆ యొక్క రెండో పునరుద్ధానంలో ఎవరైతే పాపులు మరి జీవాన్ని పొందుకున్నారో వాళ్ళందరి దగ్గర కూడా వెళ్ళి ఈ నూతన యెరూషలేము మనకు సంబంధించింది, మనల్ని బలవంతంగా కూడా అక్కడి నుంచి మనల్ని తోసివేశారు, తిరిగి మనం ఆ యొక్క నూతన యెరూషలేము మీద యుద్ధం చేసి దాన్ని మనం జయిద్దాము, మన స్వాధీనపరుచుకుందాము అని మరి ఎవరైతే కడమ మృతులు ఎవరైతే పునరుద్ధానం పొందుకున్నారో వాళ్ళందరినీ కూడా మరొకసారి మోసపుచ్చే ప్రయత్నము అపవాది చేస్తుంది అనే విషయాన్ని మీ అందరికీ కూడా స్పష్టంగా చెప్పాను. 10వ పాయింట్లో ఇటువంటి ముఖ్యమైన సమయంలో అంతయు ఆపివేటకు ఏమి జరుగును అన్న మాట గురించి మనం చూసాం. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయంలో 11 నుంచి 12 వచనాల ప్రకారంగా మరి దేవుడు ధవళవర్ణ సింహాసనం మీద ఆయన కూర్చుని ఉంటాడు. ఆయన సముఖములోను జీవ గ్రంథమును వేరే గ్రంథమును తెరవబడతాయి. ఆ తర్వాత పాపులు తీర్పు పొందుకోవడానికి గురించి మనం నేర్చుకున్నాం. 11వ వచనంలోని పాపులు తీర్పు పొందిన తర్వాత ఏం జరుగుతుంది అన్నట్లయితే రోమీయులు రాసిన పత్రిక మనం చూసాం. 14వ అధ్యాయము 11 నుంచి 12 వచనాల ప్రకారంగా ప్రతి మోకాలును నా ఎదుట వంగును, ప్రతి నాలుకను దేవుని స్తుతించును అన్న మాట నెరవేర్పు జరుగుతుంది. ఆ తర్వాత ప్రియమైన వాళ్ళరా మరి 12వ పాయింట్ నుంచి కూడా ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. 12వ పాయింట్లో చూసుకున్నట్లయితే మరి వాక్యము ఈ విధంగా సెలవిస్తుంది. ప్రకటన గ్రంథం తెరవండి, 20వ అధ్యాయంలో నుంచి కొన్ని వచనాలు చదువుకుందాము. ఈ 12వ పాయింట్ తర్వాత ఏం జరగబోతుంది తెరవండి. 20వ అధ్యాయంలో నుంచి మరి మనము 9 నుంచి 10 వచనాలు చదువుకుందాం. వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. వారు భూమి అంతటను వ్యాపించి పరిశుద్ధుల శిబిరమును ప్రియమైన పట్టణమును ముట్టడి వేయగా పరలోకం నుండి అగ్ని దిగివచ్చి వారిని దహించెను. వారిని మోసపరిచిన అపవాది అగ్నిగంధకముల గల గుండములో పడవేయబడెను. అచ్చట ఆ క్రూర మృగము అబద్ధ ప్రవక్తయ్యు ఉన్నారు. వారు యుగములను రాత్రింబగలను బాధించబడుదురు అన్న మాట ఈ ప్రాంతంలో మనం చూస్తాం. ప్రేమైన వలన మరి దేవుడి యొక్క సన్నిధిలోని ప్రతి మోకాలు వంగుతుంది, ప్రతి నాలుక కూడాను ఆయన స్తుతిస్తుంది. అప్పటికీ కూడాను అపవాది అంత జరిగినప్పటికీ కూడాను దేవుడి యొక్క సన్నిధిలోని గ్రంథాల తెరవబడిన తర్వాత కూడాను ఇంకా కూడాను మరి ఎవరైతే రెండో పునరుద్ధానంలో ఎగిచారో వారిని ఆసరాగా తీసుకొని వారిని మోసం చేస్తూ ఈ యొక్క పరిశుద్ధుల పట్టణాన్ని లేకపోతే శిబిరాల మీద దాడి చేసే ప్రయత్నం చేయడం అనేది నిజంగా చాలా విచారించదగ్గ విషయం. అటువంటి సమయంలో ప్రేమైన వల్ల ఏమవుతుందంటే పరలోకం నుండి అగ్ని దిగి వచ్చి అక్కడ ఉన్న వారందరినీ కూడాను నాశనం చేస్తుంది. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయంలో నుంచి 15వ వచనం చూసుకున్నట్లయితే ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడును. ఎందుకు సువార్త ప్రకటిస్తున్నాము, ఎందుకు ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ మేము ప్రచురపరుస్తున్నాము, ఎందుకు మెసేజ్లన్నీ కూడాను కొంత టైం వెచ్చించి చక్కగా కూడా దీన్ని డిజైన్ చేసి ఎడిట్ చేసి అన్నీ కూడా మీకు ఎందుకు పంపిస్తున్నాము అన్నట్లయితే ప్రేమైన వల్లరా ఈ ప్రాంతంలో దానికి సమాధానం ఉంది. 15వ వచనము 20వ అధ్యాయము ప్రకటన గ్రంథము ఎవని పేరైనను జీవగ్రంథమందు రాయబడినట్టు కనబడిన ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడును. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎన్ని రోజులు బట్టి కూడాను సువార్తను గురించి వింటూ తెలుసుకుంటూ
కొంతమంది అయితే దేవుడి యొక్క సంఘంలోనికి వెళ్ళి కొన్ని రోజులు సంఘంలోని ఆ వాతావరణం అంతా కూడా చూసి కొన్నాళ్ళు అటెండ్ అయ్యి తర్వాత మానివేసి, తర్వాత అటెండ్ అయ్యి తర్వాత మానివేసి, ఆ తర్వాత కొన్నాళ్ళు కోపం వచ్చి మానివేయడం, కొన్ని రోజులు ఏమైనా సంతోషం ఉంటే దేవుని యొక్క సన్నిధికి వెళ్ళడం, బాధలు ఉంటే మానివేయడం, ఎన్నో మన ఇష్టం. మనం ఇప్పుడు కూడాను దేవుడు తన యొక్క ఆలయం మన కొరకు తెరిచాడు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోకుండాను, దేవుడి యొక్క ఆలయంలో ప్రవేశించడానికి ఇష్టపడకుండాను, లోకంతో స్నేహిస్తూ మనకి ఇవ్వబడినటువంటి దినాలు, నెలలు, సంవత్సరాలు మనం వేస్ట్ చేసినట్లయితే ఖచ్చితంగా కూడాను రెండో మరణంలో మనం కూడాను పాలు పంపులు పొందుకున్న వాళ్ళము అవుతాము. ఆ విధంగా కూడా ఎవరు చేయవద్దు. రెండో మరణం అన్నది చాలా భయంకరమైనది. అపవాది ఆ యొక్క క్రూరమగము, అబద్ధ ప్రవక్తలు కూడాను ఆ అగ్నిగుండంలో వారి పడి ఉండడమే కాకుండా రాత్రింబగళ్ళు బాధించబడుదురు అన్న మాట ఈ ప్రాంతంలో రాయబడింది. ప్రేమైన వల్లరా, ఇటువంటి భయంకరమైనటువంటి తీర్పు ప్రతి ఒక్క నాస్తికుడుకును, ఈ భయంకరమైన తీర్పు ప్రతి ఒక్క పాపి ఎవరైతే దేవుడు లేడని చెప్తూ ఈ లోకంతో స్నేహం చేస్తూ వ్యభిచారం చేస్తున్నారు వారికును, ప్రతి ఒక్కడు ఎవరైతే దేవుడి యొక్క నామాన్ని బాప్తిసం పొందుకొని కూడాను ఈ లోకాన్ని ప్రేమించి ఇంకను వ్యభిచారము, తాగుడు మత్తులో నుండి తాగుడు బానిసయ్యి దుర్భాషలు మాట్లాడుతూ, బూతులు మాట్లాడుతూ వారి యొక్క జీవితాన్ని గడుపుతున్నారు, వారందరికీ కూడాను తీవ్రమైనటువంటి శిక్ష ఉంటుందనే విషయం ఎవరు కూడా మర్చిపోదు. మీలో కొంతమంది స్నేహితులను చూసి, కొంతమంది క్రైస్తవులను చూసి వారి జీవితం ఇంత భయంకరంగాను ఇంత దుర్భరంగా ఉంది కదా, వీళ్ళు ఎటువంటి క్రైస్తవులు అని నీవు కూడాను విశ్వాసములోని మరి వెనక్కి తగ్గిపోతున్నావేమో దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నీవు చూడవలసి వచ్చినట్లయితే ఈ లోకములోను కేవలము ఒక సేవకుడినో, ఒక సేవకురాలనో, సంఘంలో ఉన్న బిడ్డలనో, పాటలు పాడేవాళ్ళనో, వాయిద్యం వాయించేవాళ్ళనో కాదు. మన ముఖ్యమైన గురి యేసుక్రీస్తు ప్రభులవారై ఉన్నారు. ఆయన గడిపినటువంటి జీవితమే మనకు లక్ష్యం. అంతే తప్పితే ఈ లోకంలో ఉన్న వారిని చూసి ఎవరు కూడాను మోసపోవద్దు. ఈ లోకంలో ఉన్న వారిని చూసి వారిని వెంబడించి ఎవరి జీవితాన్ని కూడా పాడు చేసుకోవద్దు. ఒక్కసారి ఎవరైతే క్రీస్తుతోని వారి యొక్క స్నేహాన్ని పెనవేసుకున్నారో వారు ఖచ్చితంగా కూడాను ఒక నూతన సృష్టిగా ఉంటారు. వారు ఏ విధంగా అయితే నూతన సృష్టిగా మార్చబడుతున్నారు అన్నట్లయితే ఒక్క రోజులోనే అంతా జరిగిపోదు, కానీ కాలక్రమేణా మెల్లిమెల్లిగా కూడాను వారు పరలోక రాజ్యానికి సంబంధించిన వారసురాలుగాను వారి అవ్వడానికును, వారిలో గుణాశయాలు మారడానికును దేవుడు తన యొక్క క్రియను జరిగిస్తాడనే విషయాన్ని ఎవరు కూడా మర్చిపోదు. ఈ ప్రాంతంలో చూసుకున్నట్లయితే ప్రేమైన వల్ల ఒక విషయాన్ని మనం గమనించాలి. పావులపై దేవుడు అగ్నిగంధకములను కురిపించును, మరియు దేవుని పట్టణం చుట్టూ గొప్ప అగ్ని ప్రవాహము కనిపించును. ఆ నిత్యాగ్ని వారిని బూడిదగు వరకు కాల్చును. మలాకి గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనంలోని అపవాదికి ఇక ఈ అగ్నిని నియంత్రించే శక్తి ఉండదు, అది ఏ నరకము. అపవాదిని, దానికి సంబంధించిన సైన్యమును ఆ నరకంలోనే అగ్నిలోనే దహించబడి బూడిదగా మారతారు. యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము 18, 19 వచనాల ప్రకారంగా ఈ అగ్నిలో నుండి ఏ పునరుద్ధానం ఉండదు, ఇది ఏ రెండో మరణము అన్న మాట ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోండి. అదే విషయము ప్రేమనులరా ప్రకటన గ్రంథము 20వ అధ్యాయంలో 14వ వచనంలో కూడా రాయబడింది. ఏమని రాయబడింది అంటే, మరణమును, మృతుల లోకమును, అగ్నిగుండములో పడవేయబడును, ఈ అగ్నిగుండము రెండో మరణము అన్న విషయాన్ని ఎవరు కూడాను మర్చిపోదు. ప్రతి ఒక్కరు కూడాను ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయించకుండా లోకాన్ని ఆశ్రయిస్తున్నారో వారు పొందుకోబోయే శిక్షణ గురించి ఈ ప్రాంతంలో రాయబడింది. 13వ పాయింట్, నిత్యాగ్ని ఆరిన తర్వాత దేవుడు తన ప్రజలకు ఏమి చెయ్యను. ఇది చాలా మంచి ప్రశ్న. మనం అందరం కూడాను దేవుడి యొక్క రాకడ గురించి ఎదురు చూస్తున్నాము. దేవుడి యొక్క రాకడ వచ్చిన తర్వాత మరి 1000 ఏళ్ళ పరిపాలన జరగబోతుంది, విందు జరగబోతుంది. ఆ తర్వాత 1000 ఏళ్ళ పరిపాలన తర్వాత చూసుకున్నట్లయితే ఆ ధర్మ విరోధి మరి దేవుడి యొక్క మరి నోటి ఊపిరి చేత మరి సంహరించబడిపోతున్నాడు. అంతేకాకుండాను ఎవరైతే అపవాదిని వెంబడించారో అపవాది, సాతాను, మరి వీళ్ళందరూ కూడాను మండుచున్నటువంటి అగ్నిగుండంలో పడవేయబడతారు. ఇదే రెండో మరణం అనే వాక్యం సెలవిస్తుంది. ఇదంతా కూడా జరిగిపోయింది, పాపం అంతా కూడా పోయింది. అటువంటి సమయంలోని ప్రేమైన వల్లరా మరి దేవుడు తన ప్రజలకు ఏమి చేయబోతున్నాడు, దేవుడి యొక్క ప్రజలు ఏ ప్రాంతంలో ఉండబోతున్నారు అన్నది ఒక ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్న. తెరవండి యెషయా గ్రంథంలో నుంచి 65వ అధ్యాయం నుంచి నేను 17వ వచనం చదువుతున్నాను. వాక్యం విధంగా సెలవిస్తుంది. ఇదిగో నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించున్నాను, మునుపటివి మరవబడును, జ్ఞాపకమునకు రావు అని వాక్యం సెలవిస్తుంది. ఇప్పుడు దేవుడు తన ప్రజలకు ఏం చేయబోతున్నాడు అన్నట్లయితే
నూతన సృష్టి, అంటే నూతన ఆకాశము కొత్త భూమిని కూడాను ఆయన సృష్టిస్తాడు. అదే అధ్యాయంలో నుంచి 21వ వచనం నుంచి 22 వచనాలు చూసుకున్నట్లయితే అంటాడు, జనులు ఇండ్లు కట్టుకొని వాటిలో కాపురు ముందురు, ద్రాక్ష తోటలు నాటించుకొని వాటి ఫలములను అనుభవించరు. వారు కట్టుకున్న ఇండ్లలో వేరొకరు కాపురముండరు, వారు నాటుకున్న వాటిని వేరొకరు అనుభవింపరు. నా జనుల ఆయుష్ వృక్షాయుష్యవంతగును, నేను ఏర్పరచుకున్న వారు తాము చేసుకున్న దాని ఫలమును పూర్తిగా అనుభవించరు అని వాక్యం సెలవిస్తుంది. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. మానవుల యొక్క ఆయువు కూడాను ఏ విధంగా పెరగబోతుంది ఈ ప్రాంతంలో రాయబడింది. అదే అధ్యాయం నుంచి 25వ వచనంలో చూసుకున్నట్లయితే, తోడేళ్లను గొర్రెపిల్లను కలిసి మేయును, సింహము ఎద్దు వలె గడ్డి తినును, సర్పమునకు మన్ను ఆహారమగును, నా పరిశుద్ధ పర్వతములో అవి హాని అయినను నాశనమైనను చేయకుండాను అని యెహోవా సెలవిచ్చున్నాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. మరి దేవుడు సృష్టించినటువంటి మరి సృష్టిలో భాగంగా ప్రతి జంతువు కూడాను, అవి క్రూరమైన తోడేలు కావచ్చు, ఏవైనా కావచ్చు, కానీ దేవుడి యొక్క సన్నిధిలో ఉంటాయి. అవి ఎవరికి కూడా ఎటువంటి హాని కూడా చేయవు అని వాక్యము సెలవిస్తుంది. 2వ పేతురు రాసినటువంటి పత్రికలోని ప్రియమైన వల్లరా మనం గమనించినట్లయితే 3వ అధ్యాయంలో నుంచి 12-13 వచనాల్లోని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. ఇవన్నీ లయమైపోయినవి గనక ఆకాశములు రౌలుకొని లయమైపోయినట్టు, పంచభూతములు మహావేండంతో కరిగిపోయినట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టచ్చు, దానిని ఆశతో అపేక్షించచ్చు మీరు పరిశుద్ధమైన ప్రవక్తతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలను అని ఈ ప్రాంతంలోని పౌలు గారు సెలవిస్తున్నారు. మనం జాగ్రత్తగా ఉండాలి, మనం జాగ్రత్తగా మనం కనిపెట్టాలి, మనం పరిశుద్ధంగా ఉండాలి. మన యొక్క రక్షణను మనం ఎటువంటి పరిస్థితుల్లో కోల్పోవడానికి వీల్లేదు. 13వ వచనం అంటాడు, అయినను మనం ఆయన వాగ్దానం బట్టి కొత్త ఆకాశం కొరకు కొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము, వాటి యందు నీతి నివసించును. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. మనం కొత్త ఆకాశం కోసం కొత్త భూమి కోసం మనం కనిపెడుతున్నామంట. ఎందుకోసము అన్నట్లయితే వాటి యందు మరి అవినీతి అన్నది ఏది కూడా లేదు, కానీ వాటి యందు నీతి ఉంటుంది అనే విషయాన్ని మనం గమనించాలి. ఆ తర్వాత ప్రియమైన వల్లరా మరి 14వ పాయింట్ చివరిగా కూడా మనం చూద్దాము, దేవుడును తన పరిశుద్ధ కుటుంబమును ఎక్కడ జీవింతురు. ఇది చాలా మంచి ప్రశ్న. తెరవండి ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం నుంచి మనం 3-4 వచనాలు చదువుకుందాం. అంటాడు, అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముడును, వారాయన ప్రజలయ్యుందురు, దేవుడు తానే వారి దేవుడయ్యుండి వారికి తోడేయుండును, ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణం ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనంలో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పడ వెంటనే. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. దేవుడి యొక్క నివాసము మనుష్యుల యొక్క నివాసం మధ్య ఉండబోతుంది. ఆయన మనతో పాటు కాపురము చేయబోతున్నాడు అన్న విషయము ఈ ప్రాంతంలో రాయబడింది. అంతేకాకుండాను ప్రేమైన వల్లరా ఆయన ప్రతి బాష్ప బిందువును కూడా తుడిచివేయను. అవును, మరి పరలోకంలోని కొంత సమయము గలిబిలి ఏర్పడుతుంది. ఎందుకంటే చాలామంది స్నేహితులను కోల్పోతారు, చాలామంది భార్యలను, చాలామంది భర్తలు కూడా పరలోకంలో ఉండకపోవడము జరుగుతుంది. ఆ టైంలో గొప్ప వేదన రోదన కలుగుతుంది. కానీ దేవుడు ఒక క్షణకాలంలోనే ఆయన ఏం చేస్తాడంటే వాటన్నిటిని కూడా మరిచిపోయేలా చేస్తాడు. ఇకపై అవి ఎప్పుడు కూడా మనకు గుర్తు రావు. దేవుడు ప్రతి బాష్ప బిందువును కూడాను ఆయన తుడిచివేస్తాడు అన్న మాట ఈ ప్రాంతంలో రాయబడింది. ఇది మనకెంతైనా సరే నిరీక్షణను కలగజేస్తుంది. ఒక విషయాన్ని మనం గమనిద్దాం ప్రియమైనలారా, తండ్రి అయిన దేవుడును కుమారుడును పరిశుద్ధాత్మలతో పరలోకమందు ఉందురు. అప్పుడు నూతన యెరూషలేము భూమిపై వచ్చును, మనమందరమును నూతనముగా ఏర్పరచబడిన భూమిపైన తండ్రితోనూ కుమారునితోనూ పరిశుద్ధాత్మతోనూ ఎప్పటికీ జీవితము దేవుడితో జీవించడం గురించి మనము బాగా ఆలోచన చేయాలి అని మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. మరొకసారి ప్రియమైన వల్లరా ఈ యొక్క 1000 సంవత్సరాల పట్టికను మనం పరిశీలిద్దాం. 1000 ఏళ్ల పరిపాలన ప్రారంభంలో జరగబోయే విషయాలు ఏంటి అన్నట్లయితే, మొట్టమొదటిది యేసు దేవదూతలతో తిరిగి వచ్చును మరియు పరిశుద్ధులైన వారు పునరుద్ధానంలో మరి లేపబడతారు. నెంబర్ 2, గొప్ప భూకంపమును వడగళ్ళు వర్షమును కలిగి దేవుని రాకడలో పాపులు చనిపోతారు. నెంబర్ 3, మిగిలిన పరిశుద్ధులు మార్చబడి దేవునికి మధ్యాకాశములో ఎదుర్కొంటారు. నెంబర్ 4, మేఘారుడై యేసుతో పరిశుద్ధులు పరలోకములో కొనుపోబడతారు. ప్రేమైన వల్లరా ఇవి ప్రారంభంలో జరగబోయే విషయాలు. ఆ తర్వాత మరి రెండోదిగా చూసుకున్నట్లయితే
1000 సంవత్సరాల పరిపాలనలో గల నిబంధనలు మరియు విషయాల గురించి మనము చూసుకున్నట్లయితే, మొట్టమొదటిది పరలోకంలో పరిశుద్ధులు పాపులు తీర్పులో పాలు పంచుకుంటారు. నంబర్ 2, అపవాదిని తన సైన్యమును గాఢాంధకారమైన భూమిపై నిలుస్తారు. 3, భూమిపైన ఎవరు జీవించి ఉండరు. అంటే ఇంకా రెండో పునరుద్ధానం జరగలేదు కనుక అందరూ కూడాను కడమ మృతులైన వారు కూడా ఆ విధంగా కూడా ఉండిపోతారు. వారెవరికి కూడా పునరుద్ధానం లేదు. 1000 ఏళ్ల పరిపాలన ముగింపులో జరిగే విషయాల గురించి చూసినట్లయితే, యేసు తన పరిశుద్ధులతో కూడా ఒలీవల కొండ మీద దిగి వస్తారు. అదే మాట మనం జకర్యా గ్రంథము 14:4 మనం చూసాం. ఆ తర్వాత రెండోదిగా చూస్తే పాపులు పునరుద్ధానం చెందుతారు, అపవాది విడుదల కాబడి వారందరూ నూతన పట్టణంపై దాడి చేస్తారు. 1000 ఏళ్ళు పరిపాలన ముగింపులో ఈ విధంగా జరుగుతుంది. ఆ తర్వాత పాపులు తీర్పు తీర్చబడతారు మరియు నిత్యాగ్ని వారిని నాశనము చేస్తుంది. దిస్ ఈజ్ ద ఫైనల్ అండ్ అల్టిమేట్ జడ్జ్మెంట్. ఆ తర్వాత 4వది చూసుకున్నట్లయితే దేవుడు నూతన సృష్టిని చేయును. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ప్రేమైన వల్లరా ఈ యొక్క సృష్టిని గురించి ఆలోచన చేస్తున్నప్పుడు మరి చాలామంది చాలా సిద్ధాంతాలతో వచ్చారు. మరి కొంతమంది అంటారు ఈ భూమి అంట మరి మొట్టమొదటి వచనంలో మనం చూసాం కదా, ఆదికాండము 1వ అధ్యాయంలో 2వ వచనంలో మనం చూసాం కదా, భూమి నిరాకారంగాను శూన్యముగాను ఉన్నదట. మరి చీకటి అగాధ జలంపై కమ్మి ఉందట. దేవుడి యొక్క ఆత్మ జలంపై అల్లాడుచున్నది అన్న మాట మనం చూసాం. ఈ యొక్క భూమిని గురించి చాలామంది చెప్పేవాళ్ళు ఏంటంటే ఏ విధంగా చెప్తారు అన్నట్లయితే కొన్ని సిద్ధాంతాలు, ఈ భూమి ఈ విధంగా ఉండడము చూసుకున్నట్లయితే ఇదివరకు కూడాను మరి పాపం భూమిలో ప్రవేశించినప్పుడు దేవుడు దాన్ని నాశనం చేశాడని కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. ఆ సిద్ధాంతాలు ఏమి చెప్పినప్పటికీ కూడాను అవి మనకు అనవసరం. కానీ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు మనం చూస్తున్న భూమి ఏదైతే ఉందో ఇది భవిష్యత్తులో ఇంకా ఉండబోదు. ఈ భూమి ఏమవుద్ది అన్నట్లయితే భవిష్యత్తులో ఈ భూమి నాశనం కాబోతుంది. దేవుడి యొక్క రెండో రాకడలోని చూసుకున్నట్లయితే ప్రేమైన వలరా మరి ఎప్పుడైతే దేవుడి యొక్క సంఘము ఎత్తబడుతుందో, ఎప్పుడైతే మనం దేవుడిని కలుసుకోవడానికి మన యొక్క మధ్యాకాశానికి వెళ్తామో, ఆ తర్వాత భూమి అంతా కూడాను ఒట్టి నేలగానే మిగిలిపోద్ది. ఈ ప్రాంతం మీద సముద్రం ఉండదు, ఈ ప్రాంతాన్ని వెలుగునివ్వడానికి సూర్యచంద్ర నక్షత్రాలు ఉండవు, ఏమీ ఉండవు. కానీ ఈ భూమి మొట్టమొదటి ప్రారంభంలో ఏ విధంగా అయితే శూన్యంగాను నిరాకారంగా ఉందో, చివరికి దేవుడి యొక్క రాకడలో కూడా అదే విధంగా మారిపోబోతుంది. అంతేకాకుండాను ప్రేమైన వల్లరా ఇకపై ఎవరైతే ఈ ప్రాంతంలో దేవుని ద్వారా హతులయ్యారో వాళ్ళు ఎవ్వరూ కూడాను వారిని పూడ్చిపెట్టడానికి కానీ వారి నిమిత్తము విలాపించడానికి కానీ ఈ లోకంలో ఎవరు కూడా జీవించి ఉండరు. వాళ్ళు ఆ విధంగా కూడాను పెంటవలే మరి పడిపోయి ఉంటారు. వారిని ఎవ్వరు కూడాను సమకూర్చరు, వారిని ఎవరు కూడా ఎత్తరు, వారెవరు కూడాను తీసుకుని సమాధి కూడా చేయరు. అటువంటి భయంకరమైన దినాలు రాబోతున్నాయి. ఈ మధ్యకాలంలోని ప్రపంచాన్ని ఎన్నో సునామీలు వెంటాడుతున్నాయి, ఎన్నో రకాలైన హెరికన్స్ వెంటాడుతున్నాయి. అమెరికాలో చూసుకున్నట్లయితే ప్రేమైన అగ్ని పర్వతాలు బద్దలైపోవడానికును, మరి జపాన్లో అగ్ని పర్వతాలు బద్దలైపోవడానికును, అనేక పర్వతాలు బద్దలైపోయి లావా రావడమును, అనేక ప్రాంతాల్లో భూకంపాలు సంభవించడమును, మరి సముద్రం చూసుకున్నట్లయితే ముందుకు రచ్చేయడమును, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు కూడాను మన భారతదేశంలో చూసుకున్నట్లయితే మరి గడిచినటువంటి వారంలో ఒక భయంకరమైనటువంటి తుఫాను మనం చూసాం. ప్రేమైన వల్ల చెన్నైలోను పాండిచేరి అనే ప్రాంతంలో కూడాను చాలా ప్రాంతాలన్నీ కూడా జలమయమైపోయి. కానీ ప్రేమైన వల్ల ఇవన్నీ కూడాను రాకడకు సూచనగా ఉన్నాయి, కానీ అవి రాకడకు వచ్చేసాయి అని చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే ఇంకా తీవ్రమైన పరిస్థితులు గుండా మనం వెళ్ళబోతున్నాము. మానవులందరూ కూడా చాలా తీవ్రమైన పరిస్థితులు గుండా వారు వెళ్ళబోతున్నారు. కానీ అటువంటి తీవ్రమైన పరిస్థితులు గుండా వెళ్ళక ముందే మనం నిజంగా కూడాను దేవుణ్ణి తెలుసుకుందాము, ఆయన మన స్వరక్షకునిగా అంగీకరిద్దాము. ఎప్పుడైతే మన హృదయం మన దేవునికి ఇచ్చామో, మన మీద సంపూర్ణ అధికారం ఎప్పుడైతే మన దేవునికి ఇచ్చామో, దేవుడు ఖచ్చితంగా కూడాను మనల్ని ఏలడం ప్రారంభిస్తాడు. మనలో ఉన్నటువంటి దుర్గుణాలన్నీ కూడా వన్ బై వన్ ఆయన తొలగిస్తాడు. ఆయన కృపకు పాత్రలుగా మనల్ని చేసుకుంటాడు. అవును, ఈ మాటల్లో సత్యం ఉంది, ఇవి ఎంతైనా సరే నమ్మదగిన మాటలు అని మీరు నమ్మినట్లయితే ఖచ్చితంగా కూడాను ఈ సమయంలో మీరు నాతో పాటు ఏకీభవించి ప్రార్థన చేయాలి. ఆ విధంగా మనం ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు మన ప్రార్థన మనవులు ఆయన అంగీకరిస్తాడు. ప్రార్థన చేసుకుందామా? మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, ఈ యొక్క 2020 సంవత్సరంలోని డిసెంబర్ మాసంలోనికి ప్రవేశించి మొట్టమొదటి వారంలో తండ్రి అనేక మంచి విషయాలు దేవా మేము నేర్చుకుని ఉన్నాం. ప్రభా, మీ యొక్క రాకడ ఎప్పుడు సంభవిస్తుందో మాకు తెలియదు, కానీ మీ రాకడ నిమిత్తం మేము సిద్ధపాటు కలిగి జీవించాలి. పరిశుద్ధాత్మదేవా ప్రభా, ఎన్ని తీవ్రమైనటువంటి విషయాలు జరగబోతున్నాయో అన్ని విషయాలు కూడా మీరు మాకు స్పష్టంగా బోధించారు. కానీ ప్రభా, ఈ సమయంలో తండ్రి
ప్రతి ఒక్కరు కూడాను మేము ఒక ప్రశ్న వేసుకోవాలి, నిజంగా కూడా మీ యొక్క ఉగ్రతకు తాళజాలిన వాడు ఎవరు అని వాక్యం సెలవిస్తుంది. అవును తండ్రి, మరి తండ్రి దేవా ప్రభా, మీ కోపం నుంచి ఎవరు కూడా తప్పించుకోలేరు. కానీ నేడు అని దినముంటుండగానే మేము నిజంగా కూడా మారు మనసు పొందుకొని మారు మనసు తగ్గ ఫలాలు మేము ఫలించాలి. దేవా ప్రభా, చాలా సందర్భాల్లోని కోపం మమ్మల్ని ఏలుతుంది తండ్రి. చాలా సందర్భాల్లో తండ్రి అసహనంలో మేము ఉంటున్నాం తండ్రి. దేవా, మాకున్న పరిస్థితులు బట్టి కూడాను చాలా చలించిపోతున్నాం తండ్రి. మేము అడుగులు ఏ విధంగా వెయ్యాలో మాకు తెలియక దేవా ప్రభా, చాలా సందర్భాల్లోని విషయాలు మా చేతిలో తీసుకుంటున్నాం ప్రభా. ఇదిగో తండ్రి, ముఖ్యంగా కూడాను ప్రతి క్రైస్తవుడు తన జీవితంలో నేర్చుకోవలసినటువంటి ప్రాముఖ్యమైన అంశము, తను ఎటువంటి పరిస్థితి గుండా వెళ్ళినప్పటికీ కూడాను విషయాన్ని తన చేతిలో తీసుకోకూడదు దేవా. ఎందుకంటే మీరు సమస్త మహిమా ఘనత ప్రభావములకును అరుడైనటువంటి దేవుడై ఉన్నారు ప్రభా. నిజంగా మేము మిమ్మల్ని సన్మానించాలనుకున్నట్లయితే మా పరిస్థితులన్నీ వివరించడంలోనే మేము మిమ్మల్ని సన్మానించగలము. ఎప్పుడైతే తండ్రి దేవా మేము దేన్ని జాయకుండా మీ సన్నిధిలో మేము పెట్టడం ప్రారంభించామో మీరు కార్యములు చేయడం ప్రారంభిస్తారు. మీరు కార్యములు చేయడం ప్రారంభించినప్పుడు ఆ కార్యాన్ని ఎవ్వరు కూడాను తండ్రి దేవా ప్రభా ఆపు చేయలేరు ప్రభా. ఇదిగో తండ్రి, మాకు ఎన్నో అవసరతలు ఉన్నాయి తండ్రి. ప్రతి అవసరతను బట్టి కూడాను ప్రతిరోజు కూడా మీ సన్నిధికి వచ్చి మేము విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాం దేవా. మీ సన్నిధిలో మేము కనిపెడుతున్నాం దేవా. మీ కృపలో దేవా మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. మాకున్నటువంటి ప్రభా మరి అవసరతలు ఏవైతే ఉన్నాయో ప్రతిదీ కూడా నీ కృపలో తీర్చండి దేవా. మా సంఘంలో ఎంతోమంది పై చదువుల కొరకు దేవా విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారు చాలామంది తండ్రి దేవా ప్రభా. మరి ట్రిపుల్ ఐటీలోని ర్యాంక్ కోసం ప్రయత్నం చేస్తారు. కొంతమంది ఆరోగ్యాల కొరకు, కొంతమంది బిడల కొరకు, మరి కొంతమంది ఆత్మీయంగా బలపడాలని ఎన్నో తండ్రి ప్రార్థనాంశాలు మీ సన్నిధిలో ప్రతిరోజు కూడా మేము పెడుతూ వస్తున్నాం. అయితే ప్రభా, మీ సన్నిధిలోనికి మాకున్న ప్రతి అవసరత కూడా దేవా మరి ప్రవేశించిందని, మీ సన్నిధి నుంచి ప్రభా మాకు కావలసిన సహాయము పరలోకం నుంచి పంపబడిందని మేము నమ్ముతున్నాం తండ్రి. మా విశ్వాసములు ఇంకా దేవా మీరు మమ్మల్ని తీవ్రంగా బలపరచండి. మీ కృప దేవా ప్రభా మమ్మల్ని ఎప్పటికీ విడిచిపెట్టకుండా నీ కృపలో మమ్మల్ని భద్రపరచండి ప్రభా. ఈ నెలంతా కూడాను మాకు దీవెనకరంగాను ఆశీర్వాదకరంగా ఉండాలని సహాయం చేయండి ప్రభా. ఎవరైతే ప్రభా బలమైన కానుకలు దేవా మీ సన్నిధికి తీసుకొని వచ్చి విత్తుతున్నారో ఆ బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి ప్రభా. ఈ సమయంలో తండ్రి ఈ నెల గురించి ప్రార్థన చేస్తుండగా ఈ నెలలో అనేక ప్రాంతాల్లో తండ్రి దేవా ప్రభా వాక్యం చెప్పడానికును మీ నామం మహింపరచుకోవడానికును ఈ యొక్క దీన సేవకుడికి మీ యొక్క కృపను అనుగ్రహించండి. అంతేకాకుండా ప్రభా కరోనా 2వ వేవ్లో ఉందని చెప్తున్నారు. దానివల్ల తండ్రి దేవా మా రాష్ట్రంలో కానీ మా దేశంలో కానీ కేసులు పెరిగిపోకుండా సహాయం చేయండి. మా దేశాన్ని పాలిస్తున్న వారిని దేవా, మా రాష్ట్రాన్ని పాలిస్తున్న బిడ్డలను దేవా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి కావలసినటువంటి జ్ఞాన వివేకాన్ని మీరు దయచేయండి ప్రభా. ఇదిగో తండ్రి ఈ నెలంతా మాకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేసినందుకు నీకు వందనాలు తెలియజేస్తాం. తిరిగి వచ్చే వారం కలుసుకొని మీ నామం మహింపరిచినంత వరకు కూడా నీ మెలబైన రెక్కల చాటం అందరికీ ఆశ్రయం కల్పిస్తున్న విధానం బట్టి దేవా నీకు వందనాలు తెలియజేస్తూ ఒకే ఒక నిజ రక్షకుడిని వేస్తున్నామని ప్రార్థన చేసి అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయము, ప్రవేశ రక్తమే జయము, ప్రవేశనామను సంపూర్ణ విజయము, అపవాదికులకంత నాశనం కలుగును గాక. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడు నిజ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుల కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఎంతమంది అయితే ఈ టీవీ కార్యక్రమం ద్వారా ఈ సమయంలో ఏకీపిస్తున్నారు వారందరికీ సదాకాలము తోడై యుండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.